తెలుసుకున్నాం. ఒత్తిడి తాలూకా లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఏ రకంగా ఏమైనా లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఒత్తిడి నుంచి తగ్గించుకోవాలంటే అంటే మేనేజ్మెంట్ ఇక్కడే మేనేజ్మెంట్ గురించి తెలుసుకుంటాం. అంటే హౌ టు రెడ్యూస్ స్ట్రెస్, హౌ టు మేనేజ్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ని మనం తగ్గించుకోవాలన్నా సరే, ఈ స్ట్రెస్ని అంటే మనం కంట్రోల్ చేసుకోవాలన్నా సరే ఎటువంటి టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయి. చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. అందులో కొంచెం ఇంపార్టెంట్వి మన అకార్డింగ్ టు అవర్ సిలబస్ కొన్ని టాపిక్స్ చెప్పుకుందాం. తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే హాస్యం, హ్యూమరస్గా ఉండటం. అంటే ఎప్పుడైనా మనం స్ట్రెస్లో ఉన్నామని అనిపించేటప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం హాస్యం అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి, ఒత్తిడిని తగ్గించడానికి ఇది మంచి ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. అంటే చూడండి, ఈ ఒత్తిడి నిర్వహణ అనేది ఎలా ఉంటుందంటే తగ్గించడం, మనకి ఎగ్జాంపుల్ వరదలు వస్తుంటాయి, మనకి ఫ్లడ్స్ వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, ఒక డ్యామ్ ఉంటుంది. ఆ డ్యామ్కి కొంత కెపాసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 క్యూసెక్స్ కానీ వాటర్, దీని స్టోరేజ్ అనేది 1000, 2000, 1 lakh సంథింగ్. ఈ మెజర్మెంట్ ఎప్పుడైతే మ్యాక్సిమం మెజర్మెంట్ని రీచ్ అయిపోతుంది ఆటోమేటిక్గా కొన్ని అక్కడ ప్రమాదం సంభవించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా కొన్ని గేట్స్ అంటే బయటికి వాటర్ని పంపించడం కోసం గేట్స్ పెట్టుంటాయి మనకి. ఆ గేట్స్ని మనం రిలీజ్ చేస్తుంటాం. విడుదల చేసి ఇన్ఫ్లో ఎంత అయితే ఉందో దాన్ని బేస్ చేసుకొని అవుట్ఫ్లోని పంపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ డ్యామ్పై ఒత్తిడి తగ్గించడం కోసం మనకున్న మార్గాలు ఏంటి, ఇమీడియట్గా వాటర్ని డైవర్ట్ చేయటం, బయటికి పంపించేయటం, లేదా పైనుంచి వచ్చేటప్పుడు ఏమైనా అవకాశం ఉంటే ఈ లోపలికి రాకుండా అక్కడ నుంచే డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేయండి. అంటే దాని అర్థం ఏంటి, అవసరం కంటే ఎక్కువ అక్కడ మనం స్టోర్ చేసుకోలేము. మరీ ఎక్కువ పెట్టామనుకోండి డ్యామే మొత్తం డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అంతకుమించి ప్రమాదం సంభవించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒత్తిడి అనేది సహజం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అదే విధంగా ఒత్తిడి నుండి బయటికి రావడం కోసం మనమే కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్లో రిడక్షన్ ఐడియాస్లో మనం ఈ హాస్యం అనే దాన్ని ముందుగా చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ హాస్యం అనేది, ఈ హాస్యం కారణంగా ఏమవుతుందంటే ఎక్కువగా మనం నవ్వేటప్పుడు ఈ ఒత్తిడిని తగ్గించడానికి అవసరమైన కొన్ని రసాయనాలు మన మైండ్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి కావలసిన కొన్ని రసాయనాలు అనేవి మన మైండ్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ కారణంగా మనం ఒత్తిడిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈజియెస్ట్ మెథడ్, సింపుల్ మెథడ్. మనం ఏ విధంగా అయినా సరే హాస్యానికి గురి కావచ్చు. మనకు చాలా దానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. కామెడీ సీన్స్ చూడవచ్చు, కామెడీ ఈ కామిక్స్ ఏమైనా చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఈ విధంగా మనం కొంతవరకు ఒత్తిడిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, చురుకైన నడక మరియు స్వీయ చర్చ. అంటే బ్రిస్క్ వాక్ అండ్ సెల్ఫ్ టాకింగ్. అంటే ఫాస్ట్గా నడవటం, చురుగ్గా అంటే యాక్టివ్గా ఫాస్ట్గా నడుస్తుంటే ఏమవుతుందంటే ఈ కొంతవరకు అప్పుడు కూడా మన మెథడ్లో జరిగే చర్యల వల్ల కొన్ని రసాయనాలు రిలీజ్ అవ్వడం కారణంగా ఈ ఒత్తిడి అనేది తగ్గడం జరుగుతుంది. అలాగే సెల్ఫ్ టాక్ అంటే మనలో మనం మాట్లాడుకోవడం, ఏదో ఒక అంశం గురించి, ఒక విషయం గురించి మనలో మనం అలా కంటిన్యూగా మాట్లాడుతుంటే కొన్ని విషయాల్ని మనం ఏదైతే మనకి స్ట్రెస్ గురి చేసే అంశాలు ఉన్నాయో వాటిని కాసేపు మనం మర్చిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇలా జరగడం వలన కూడా మనం స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఈ చురుకైన నడక మరియు స్వీయ చర్చ కూడా ఈ మనలో ఉన్న ఈ స్ట్రెస్ని తగ్గించడానికి ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బ్రిస్క్ వాకింగ్ వలన ఎక్సర్సైజ్ కూడా అవుతుంది మనకి. అంటే శారీరక వ్యాయామం కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైం మైండ్ని మనం డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం స్ట్రెస్లోంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, అదేవిధంగా రీహైడ్రేట్స్. జనరల్గా మన బాడీలో ఉన్న
ప్రతి పార్ట్కి కూడా వాటర్ అనేది చాలా అవసరం. ఈ వాటర్ కంటెంట్ అనేది కనుక మన బాడీలో సఫిషియెంట్గా లేకపోతే డీహైడ్రేట్ అయిపోతుంటాం. మనం డీహైడ్రేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. అటువంటి సందర్భంలో కూడా మనం ఎక్కువగా స్ట్రెస్ లోనవుతుంటాం. దాన్ని అధిగమించడం కోసం బాడీని ఎప్పుడు కూడా ఎక్కువగా వాటర్ కలిగి ఉన్నట్లు చూసుకోవాలి. ఫ్రీక్వెంట్గా వాటర్ తాగుతూ ఉండాలి. అదేవిధంగా ఆకలి గురి కాకుండా ఉన్నట్లు కూడా చూసుకోవాలి. సో ఆకలి గురి అయినప్పుడు కూడా మనం ఎక్కువ ఆకలి గురైంది అనుకోండి, బాడీలో అన్ని పార్ట్స్ కూడా సక్రమంగా పనిచేయడానికి అవకాశం ఉండదు. ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోతుంటాయి. అంటే వాటర్ ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి, ఫుడ్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, ఇన్ టైంలో తీసుకోవాలి. ఆ విధంగా ఉండటం వల్ల కొంతవరకు మనం స్ట్రెస్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అలాగే క్యాట్ నాప్ లేదా పవర్ నాప్ అంటే ఇది నిద్ర. క్యాట్ నాప్ ఆర్ పవర్ నాప్. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్ట్రెస్ నుంచి మనం బయటికి రావాలంటే. అయితే ఇక్కడ క్యాట్ నాప్ పవర్ నాప్ అంటే దాని అర్థం ఏంటంటే రోజంతా పడుకోవటం కాదు, లేదా ఎక్కువ టైం పడుకోవటం కాదు. ఒక 10 to 30 minutes అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ మనం ఓవర్ స్ట్రెస్లో ఉండేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కనుక కళ్ళు మూసి అలా రిలాక్స్డ్గా పడుకుంటే కనుక మన స్ట్రెస్ అలా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. జనరల్గా మనం ఎప్పుడు చూస్తుంటాం పగటి నిద్ర అనేది పనికి భంగం కలిగిస్తుంటుంది. అలా అని రోజంతా పడుకోమని దాని అర్థం కాదు. జస్ట్ ఒక 10 minutes లేదా మ్యాక్సిమం 30 minutes జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్. అలా రిలాక్స్ అయితే మనం కొంతవరకు ఈ ఒత్తిడి నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇందా మనం కొన్ని లక్షణాలు చెప్పుకున్నాం. నిద్ర లేకపోవడం లేదా అతిగా నిద్రపోవటం, ఈ 2 లక్షణాలు కూడా ఇందులో కనిపిస్తుంటాయి మనకి. సో అందుకు ఈ అంటే చురుకుగా అంటే తొందరగా ఈజీగా బాడీ రీఛార్జ్ అవ్వడానికి ఇమీడియట్గా మనం ఎప్పుడైతే ప్రెజర్లో ఉన్నామని ఫీల్ అవుతున్నామో అప్పుడు ఒక 10 to 30 minutes కనుక రిలాక్స్ అవ్వగలిగితే, బాడీని రిలాక్స్ మోడ్లో పెట్టగలిగితే ఆటోమేటిక్గా మైండ్లో ఉన్న స్ట్రెస్ కొంత బయటికి పోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఏడుపు, క్రయింగ్. జనరల్గా ఈ ఏడుపు ద్వారా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అనేది మేబీ టెక్నికల్గా ఎక్కడ ప్రూవ్ కాకపోయినప్పటికీ కూడా, అంటే ఎగ్జాక్ట్గా మన దగ్గర ఎవిడెన్స్ అయితే లేవు, కానీ మనం సొంతంగా అనుభూతి పొందిన సందర్భాలు చాలా చూసే ఉంటాం మనం. అంటే మనలో ఓవర్ ప్రెషర్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏడుపు రావడం అనేది జరుగుతుంటుంది. ఏడ్చేసామనుకోండి స్ట్రెస్ నుంచి మనం బయటకు వచ్చినట్లే, ఫ్రీ అయిపోతాం. అదే ఏడవలేదు అనుకోండి లోపల అదో రకమైన పెయిన్, ఏదో పెయిన్ మనలో ఉంటుంది. ఆ పెయిన్ కారణంగా హెడేక్ వస్తుంది, ఇక్కడ ఉన్న పెయిన్ కారణంగా ఇక్కడ హెడేక్ వస్తుంది. ఆ హెడేక్ ద్వారా మనం ఇంకా ఎక్కువ ఒత్తిడికి లోనవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే ఈ ఏడుపు కూడా మనకి స్ట్రెస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనేది మనం జనరల్గా అంటే స్వతహాగా అందరము అనుభవించిన పరిస్థితే చాలా సందర్భాల్లో చూస్తుంటాము. జనరల్గా చిన్నపిల్లలు కూడా మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా వాళ్ళు కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం. కొంతమందికి ఏడ్చే అలవాటు ఉండదు, కానీ అలా కంట్రోల్ చేసుకొని ఒక్కసారి ఏడ్చేస్తుంటారు. అంటే ఎప్పుడైతే ఎక్కువ మొత్తం అంటే బాగా ప్రెషర్ పెరిగిందో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు లాస్ట్గా వచ్చే ఇన్సిడెంట్ ఏంటంటే ఏడ్చేయటం. ఆ ఏడుపు వల్ల కూడా రిలాక్స్ అయిపోతారు. అంటే ఏడవడం ద్వారా కన్నీరు పోతుంది, ఆ కన్నీరుతో పాటు మనలో ఉన్న స్ట్రెస్ కూడా ఒత్తిడి కూడా బయటికి పోతుంది అన్నమాట. సో ఒత్తిడిని తగ్గించడం కోసం ఈ ఏడవడం కూడా ఒక రెమెడీగా, ఒక ఐడియాగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ఈ ఒత్తిడి నిర్వహణ అనేది, ఈ టెక్నిక్స్ అనేది అలవాటు చేసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరమే. లేని పక్షంలో ఏమవుతుందంటే ఈ ఒత్తిడి కారణంగా దీని ఇంపాక్ట్ ఏ వర్గాలపై ఏ విధంగా ఉంటుందో ఒక 2 నిమిషాలు చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల మీద మనం అనుకున్నాం ఇందాక, స్టేజ్ని బట్టి ఏజ్ని బట్టి అని చెప్పుకున్నాం.
చిన్నపిల్లల పైన ఒత్తిడి పెట్టేటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆ ఏజ్లో పేరెంట్స్తో ఎక్కువ టైం ఉండాలి. అది కాకుండా పేరెంట్స్ కాకుండా అదర్ దెన్ పేరెంట్స్ని మనం కేరింగ్ కోసం పెట్టి బయటికి వెళ్ళిపోవడం కారణంగా వాళ్ళు ఒత్తిడికి లోనవుతుంటారు. ఆ సమయంలో వాళ్ళ శారీరక మానసిక ఎదుగుదల పైన ఈ ఒత్తిడి స్ట్రెస్ అనేది పనిచేస్తుంది అనమాట. సో అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందుకే ప్రభుత్వాలు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 6 months పెయిడ్ లీవ్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లో అయినా కార్పొరేట్ సెక్టర్లో అయినా సరే ఈ మధ్యకాలంలో కొంత వెసులుబాటు ఇచ్చారు. కారణం ఏంటంటే అప్పుడే పుట్టిన బిడ్డకి తల్లిదండ్రులు మాత్రమే పూర్తి స్థాయి సంరక్షకులు. అంతకంటే బయట వాళ్ళు ఎవరైనా అంటే మన పేరెంట్స్ కావచ్చు, లేదా పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా మనం పెట్టుకునే కేర్ టేకర్స్ కావచ్చు, వీళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా తల్లి తండ్రి ఇచ్చిన ఎఫెక్షన్ అనేది ఆ పిల్లలకి అందదు. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా స్ట్రెస్కి లోనవుతుంటారు. అప్పుడు వాళ్ళు స్ట్రెస్లో ఉండడం కారణంగా వాళ్ళ శారీరక మానసిక ఎదుగుదల మీద దాని ఇంపాక్ట్ అనేది చూస్తాం అనమాట. నెక్స్ట్ అలాగే ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చామనుకోండి, స్కూలింగ్ దగ్గరికి వచ్చామనుకోండి, స్కూలింగ్ దగ్గరికి వచ్చేసరికి మనం వాళ్ళకి అధిక మొత్తంలో మనం ఒత్తిడి చేయడం వల్ల, స్ట్రెస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రిలాక్స్డ్గా వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉండదు. టార్గెట్స్ మనం అప్పుడే నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఎల్కేజీ, యూకేజీ లేదా 5th standardలో మనం టార్గెట్స్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మన దరిద్రం కొద్ది ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది వచ్చిన తర్వాతను 4th standard నుంచి 3rd standard ఐఐటి ఫౌండేషన్. ఇంత ముందు రోజుల్లో ఐఐటి సంపాదించిన వాళ్ళందరూ 3rd standard నుంచి 2nd standard 4th standard నుంచి చదువుకుంటూ వెళ్తేనే ఐఐటి సంపాదించారా? లేదే. వాళ్ళు రిలాక్స్డ్గా చదువుకున్నారు. ఇంటర్మీడియట్ వరకు ఆడుతూ పాడుతూ చదువుకున్నారు. ఇంటర్మీడియట్లో వాళ్ళు బాగా కష్టపడి చదివేవాళ్ళు. తర్వాతను టెస్ట్ రాసి మంచి ర్యాంక్ ద్వారా ఐఐటిలో సీట్ సంపాదించేవాళ్ళు. అలాగే మెడిసిన్లో సీట్ సంపాదించేవాళ్ళు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మనకి ఏమొచ్చాయంటే ఈ కోచింగ్ సెంటర్లు అనేవి రావడం జరిగింది. అప్పుడు కోచింగ్ సెంటర్లు కూడా ఎలా ఉండేవి? ఇంటర్మీడియట్ కానీ ఈ ఏదైతే టెస్ట్లు అయితే ఉన్నాయో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అకాడమిక్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాతను వాళ్ళకి ఒక 40 to 60 days టైం మధ్యలో ఉండేది. ఆ టైంలో మాత్రం దానికి సెపరేట్గా స్పెషల్ కోచింగ్ తీసుకొని చదివేవాళ్ళు. తద్వారా వాళ్ళు మరికొంత నాలెడ్జ్ని గెయిన్ చేసి మంచి ర్యాంకుని సంపాదించడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? లాంగ్ టర్మ్ కోర్సు అంటే జీవితం ఇక్కడి నుంచే వాడు 5th standard నుంచే ఐఐటి కోసం చదువుతూ ఉంటాడు అనమాట. లాంగ్ టర్మ్, ఒక సంవత్సరం రాకపోతే ఇంకో సంవత్సరం మొత్తం ఇంటర్మీడియట్ అయిపోయిన సంవత్సరం మొత్తం మళ్ళీ వాడు అదే కోర్సు చదవడం కోసం, నెక్స్ట్ ర్యాంక్ మంచి ర్యాంక్ సంపాదించడం కోసం వాడిని అందులో పెడుతున్నాం. అంటే వాడి టాలెంట్ ఏంటో మనకు అవసరం లేదు, వాడి క్యాలిబర్ ఏంటో మనకు అవసరం లేదు, వాడి ఇంట్రెస్ట్ ఏంటో మనకు అవసరం లేదు. కేవలం మన ఇంట్రెస్ట్ని బలంగా వాళ్ళ మీద రుద్దడం కారణంగా వాళ్ళు అధిక మొత్తంలో ఒత్తిడికి లోనయ్యి అనుకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వనప్పుడు వాళ్ళు సమాధానం చెప్పుకోలేక బలం మరణాలు కూడా ఏర్పడడం అనేది, నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సహజంగా మనం ఈ మధ్య కాలంలో మరణాలు చాలా చూస్తున్నాం. అధిక మొత్తంలో మరణించిన వాళ్ళు ఎక్కువ శాతం స్టూడెంట్స్లో ఎక్కువ శాతం చనిపోవడం సూసైడ్ చేసుకోవడం కారణం ఏంటంటే ఈ టార్గెట్స్. ఇంటర్మీడియట్ పోయిందనేసి ఫెయిల్ అయిందని చెప్పేసి చనిపోవటం, లేదా ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదని చనిపోవటం, ఇలాంటి కారణాల వల్ల చనిపోతున్నట్టు దాని అర్థం ఏంటి? వాళ్ళ మీద ప్రెషర్ ఆ లెవెల్లో ఉంది. ఆ ప్రెషర్ని రిలీవ్ చేయడానికి మనం వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మనం చేయలేకపోతున్నాం. సో మీరు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టారు, అంతవరకు బాగానే ఉంది, వాళ్ళు కష్టపడి చదివారు, రాశారు, బాగానే ఉంది. రిజల్ట్ ఎప్పుడైతే వాళ్ళు రీచ్ అవ్వలేదో ఇమ్మీడియట్గా మీకు అర్థం కావాలి. పేరెంట్స్గా ఏంటి అర్థం కావాలి? వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ శక్తి వరకు వాళ్ళు ప్రయత్నం చేసే ఉంటారు, వాళ్ళకి మీ మీద చాలా గౌరవం ఉంది, అలాగే వాళ్ళ మీద కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో వాళ్ళు ప్రయత్నం అయితే చేశారు, కానీ సాధించలేకపోయారు. ఆ క్షణంలో, ఆ సమయంలో ఎవరైతే మనం దగ్గరగా ఉండి వాళ్ళని దగ్గరగా తీసుకొని ఇది పెద్ద ఇష్యూ కాదు, ప్రాబ్లం కాదు, ఒక ప్రయత్నం చేసావు, సర్లే ఇంకో ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే ఇది కాకపోతే వేరే ఆప్షన్ వెళ్దాం, మన లైఫ్లో సెటిల్ అవ్వడం చాలా మార్గాలు ఉన్నాయి, ఒక్కటే మార్గం అని చెప్పేసి మనం ఎప్పుడైతే స్టాండర్డ్గా ఉంటామో వాళ్ళ మీద ప్రెజర్ పెడతామో ఆటోమేటిక్గా వాళ్ళు ప్రెజర్ లోనవుతుంటారు. ఒకవేళ అక్కడ రీచ్ అయినా సరే నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళు దాన్ని మళ్ళీ రిలాక్స్ అయిపోయి
అక్కడ రిలీజ్ అవ్వడం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. ఆ సందర్భంలో కూడా చాలా వాళ్ళు డైవర్ట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అనెథికల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్ట్రెస్ రిలీజ్ అంటే మన మీద ఒత్తిడి రిలీజ్ చేసే విధానం కూడా సక్రమంగా లేకపోతే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ డ్యామ్ని తీసుకుందాం. అయితే డ్యామ్ ఫిల్ అయిపోతుంది అనుకునేటప్పుడు మనం చేయాల్సింది ఏంటి, పైనుంచి వచ్చే వరదనైనా అక్కడ ముందే ఈ డ్యామ్లోకి రాకుండా కంట్రోల్ చేయాలి, లేదా డ్యామ్లోకి వచ్చిన తర్వాతనైనా సరే ఈ వరదని బయటికి పంపించడం కోసం ప్రాపర్ వే అనేది ఉండాలి. తద్వారా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఉండేటప్పుడు ఎవరికి ఎటువంటి నష్టం సంభవించడానికి అవకాశం ఉండదు. అలా లేని పక్షంలో ఏమవుతుంది, ఒకేసారి ఉపద్రవం ఏర్పడి, అంటే డ్యామ్ ఒకసారి బరస్ట్ అయిపోతుంది. దానివల్ల ఆటోమేటిక్గా అందరూ కూడా, అంటే అనుకోని ఇతర ఉపద్రవాలు కూడా, అంటే అనుకోని నష్టం ఇంకా వేరే వేలో కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇటువంటి పరిస్థితులను మనం ఓవర్కమ్ చేయాలంటే ఈ సమయంలో ఏం చేస్తామంటే, ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఐఐటి స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు. వాళ్ళ మీద అధిక ఒత్తిడి పెడుతుంటాం మనం. ఆ ఒత్తిడి తీసుకొచ్చి ఏదో రకంగా సీట్ సంపాదించి బయటికి వెళ్తారు. వాళ్ళు ఎప్పుడైతే వన్స్ అందులో జాయిన్ అయిన తర్వాతనో వాళ్ళ మీద ఎటువంటి ప్రెషర్ ఉండదు. అంటే ప్రెషర్ కూడా ప్రాపర్ వేలో రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఒక్కసారిగా ఫ్రీ బర్డ్లా తయారవుతారు. అంటే మేము ఐఐటి సాధించామంటే జీవితంలో మేము అన్నీ సాధించినట్లే ఫీల్ అవుతుంటారు. ఆ ఫీలింగ్లో వాళ్ళు రాంగ్ ట్రాక్కి వెళ్ళటం అనేది అంటే ప్రెషర్ అప్పుడు రిలీజ్ అవుతుంది. వాళ్ళ ప్రెషర్ రిలీజ్ అయ్యేటప్పుడు దాన్ని సక్రమంగా మనం పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే, ఫ్లడ్ వచ్చేటప్పుడు అధిక మొత్తంలో వచ్చే వాటర్ని మా ప్రాపర్ వేలో కానీ యూటిలైజ్ చేయకపోతే గ్రామాలు కొట్టుకుపోతుంది. వీళ్ళు అలాగే తయారవుతున్నారు. ఇంకొంతమంది భయపడి ఏం చేస్తుంటారంటే, వాళ్ళకి తర్వాత టార్గెట్స్ని రీచ్ అవ్వలేక ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. సో విద్యార్థి స్థాయిలో ఆ విధంగా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ పరిస్థితులు వేరు. గవర్నమెంట్ సెక్టార్ల కంటే ఇప్పుడు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రైవేట్ సెక్టార్లను. ఈ ప్రైవేట్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్లో టార్గెట్స్ లేకుండా ఎక్కడ కూడా మీకు జాబులు అనేవి సాధ్యం కావు. ఈ టార్గెట్స్ని రీచ్ అవ్వాలంటే మనం శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలి. మేబీ అందులో కొన్ని సందర్భాలు మన టార్గెట్స్ రీచ్ అవ్వకపోవచ్చు. మనం ప్లానింగ్ని మార్చుకోవాలి, లేదా ఇంకా మన నేచర్ ఆఫ్ జాబ్ను మార్చుకోవాలి, లేదా ఇంకా వేరే ప్రయత్నాలు చేసి దాన్ని డైవర్ట్ చేసుకోవాలి తప్పించి అదే ప్రెషర్లో ఉండి మనం ఇంక ఇది లేకపోతే జీవితం లేదు అనే ఫీలింగ్లోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు. అలా ఎప్పుడైతే మనం వెళ్ళిపోయామో ఆటోమేటిక్గా మనం లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయినట్లు ఫీల్ అయ్యి ఎవరికీ తెలియకుండా కొన్ని భయంకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. సుశాంత్ చూడండి, సుశాంత్ ఇష్యూ తీసుకున్నాం అనుకోండి, ఆ బాలీవుడ్ హీరో. అతను చనిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అతనికి కావాల్సిన డబ్బు ఉంది, అతనికి కావాల్సిన హోదా ఉంది, అతనికి కావాల్సిన గౌరవం ఉంది. అయినప్పటికీ కూడా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారంటే అతని మీద వేరే ప్రెషర్ ఏదో ఆ స్థాయిలో పనిచేసింది. ఆ ప్రెషర్ని రిలీజ్ చేయడం కోసం, ఆ ఒత్తిడిని, ఆ స్ట్రెస్ని రిలీజ్ చేయడం కోసం సరైన మార్గాన్ని అతను ఎంచుకోలేకపోయారు. సో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఏమైంది, మొత్తం లైఫ్ని అతను లాస్ అయ్యే పరిస్థితి ఏర్పడింది అనమాట. సో ఈ స్ట్రెస్ తాలూకా ఇంపాక్ట్ అంత దారుణంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అది మనకి మనం అంటుంటాం చూసా, కనిపించిన శత్రువుతో పోరాటం. ఇది కనిపించదు, ఇది బయటికి కనిపించేది కాదు. మన మానసిక స్థితికి, మన ఆలోచన విధానానికి, మనం తీసుకునే నిర్ణయాలకి సంబంధించినది స్ట్రెస్ అనేది. అందుకు మనం స్ట్రెస్లో ఉండడం కోసం మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి, రిలాక్స్డ్గా ఉండాలి. ప్రతి ఇష్యూని కూడా, ఏ జీవితంలో ఎటువంటి సంఘటన జరిగినా సరే దాన్ని పాజిటివ్గానే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 750 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో సమస్యతో నిరంతరం ఫైట్ చేస్తూనే ఉంటారు. ఈ రోజు నువ్వు ఫైట్ చేస్తున్న సమస్య ఇంతకుముందు ప్రపంచంలో చాలామంది ఆల్రెడీ ఫైట్ చేసే ఉంటారు. దాంట్లో వాళ్ళు చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కేవలం ఏంటంటే అవగాహన లేకపోవడం కారణంగా, ఆలోచన లేకపోవడం కారణంగా, ఆలోచించే విధానంలో తేడా కారణంగా మాత్రమే మనం ఈ సమస్యల నుంచి బయటికి రాలేక కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాలను అక్కడితో అంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మన మీద డిపెండ్ అయిన వాళ్ళకు కూడా మనం చాలా తీవ్రమైన
నష్టాన్ని కలిగించిన వాళ్ళు అవుతుంటాం అనమాట. అయితే ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఈ ఒత్తిడి గురించి మీకు ఇంత స్ట్రెస్ ఇచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యేది మీరే. ఆఫ్టర్ ఆల్ ఒక ఇష్యూ అంటే కొన్ని ఇవి అప్రస్తుతమైనప్పటికీ కొన్ని చెప్పాలి తప్పదు. ఒక అమ్మాయి మనల్ని ప్రేమించలేదని చెప్పేసి లేదా రిజెక్ట్ చేసిందని చెప్పేసి నువ్వు ప్రాణం తీసుకోవడం రెడీ అవుతున్నావు అంటే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు, నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. 15-20 సంవత్సరాల నుండి ప్రాణానికి ప్రాణంగా పెట్టి ప్రాణానికి ప్రాణంగా చూసుకొని నిన్ను ప్రేమిస్తున్న తల్లిదండ్రులు నీకు ఆ క్షణంలో గుర్తు రావట్లేదు. కేవలం ఒక అమ్మాయి రిజెక్ట్ చేసినందుకు నువ్వు నీ ప్రాణాన్ని తీసుకునే స్థితికి దిగజారుతున్నావు. అంటే నీ మీద ఆ ఒత్తిడి అనేది అంతగా ప్రభావితం చూపిస్తుంది. ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది, నీ విచక్షణ కోల్పోయేటట్లు చేస్తుంది. తద్వారా తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకొని నీ జీవితాన్నే నాశనం చేసుకునే పరిస్థితిలోకి నిన్ను నెట్టేస్తుంది అన్నమాట ఈ ఒత్తిడి. చదువుకు ఈ మధ్యకాలంలో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ అడాలసెంట్స్ ముఖ్యంగా అనుకుందాం, యంగ్స్టర్స్, అవసరమైన లక్ష్యాలకి ప్రయారిటీ కాకుండా అనవసరమైన లక్ష్యాలను వీళ్ళు నిర్ణయించుకొని దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కారణంగా వాళ్ళు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ టైంకి ఇంపార్టెంట్ విలువైన సమయాన్ని వాళ్ళు కోల్పోవడం కారణంగా వాళ్ళ జీవితంలో అనుకున్న లక్ష్యాలను వాళ్ళు సాధించలేక చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ విద్యార్థులందరికీ నా సలహా ఏంటంటే, ఈ ఒత్తిడి నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా మనం దీనివల్ల చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. కాబట్టి మనం కావచ్చు, మన తోటి వాళ్ళు కావచ్చు, ఒత్తిడిలో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయాలి ఏంటనేది కూడా మనం వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళని కూడా మనం కాపాడుకోగలిగితే మంచి చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళకి. అదేవిధంగా వ్యాయామం, ఈ 5 పాటు మనకు వ్యాయామం, యోగా ఉంది, అలాగే మెడిటేషన్ ఉంది. ఈ యోగా మెడిటేషన్ ద్వారా కూడా మనం కొంతవరకు ఒత్తిడిని రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఈ ఒత్తిడిని రిలీజ్ చేయడానికి ఉండే టెక్నిక్స్ ఏంటనేది ఒక చిన్న వీడియో రూపంలో నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటాను. ఓన్లీ 1 minute మాత్రమే. ఆ వీడియో అయిపోయిన తర్వాతను ఈ క్లాస్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఇక్కడితో మనకి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది టాపిక్ పూర్తవుతున్నట్లు లెక్క. ఓకేనా? నెక్స్ట్, యాజ్ యూజువల్గా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ కోవిడ్ ప్రివెన్షన్ టిప్స్ ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ ప్రివెన్షన్ టిప్స్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఆచరించండి. మీ సహచరుల్ని లేదా మీ కుటుంబ సభ్యులకు కూడా అవేర్నెస్ కల్పించండి, అవగాహన కల్పించండి. దీని సీరియస్నెస్ ఏంటో వాళ్ళు తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా వాళ్ళని కాపాడండి, మిమ్మల్ని మీరు కూడా రక్షించుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.